అసలు ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ ఏంటి, దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది? మనకు తెలుసు భారతదేశంలో డీలిమిటేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, డీలిమిటేషన్ చట్టం ద్వారా జరుగుద్ది. అయితే డీలిమిటేషన్లో ముఖ్యంగా రెండు జరుగుతాయి. ఒకటి లోక్సభ స్థానాలు పెరగటం, రెండోది ఏదైతే టెరిటోరియల్ కాన్సెన్సెస్ ఉన్నాయో వాటి బౌండరీస్ రీఆర్గనైజ్ అవటం అనమాట. ఈ రెండు జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ ఇది పక్కన పెడితే లోక్సభ స్థానాల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది ఈసారి. ఎందుకు మార్పు రాబోతుంది? దీనికి ప్రధానమైన కారణం జనాభా నిష్పత్తి ఆధారంగా ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ బట్టి మన రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. అయితే తెలివిగా ఇంకొక అంశం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకి లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 1971 సెన్సస్ ప్రకారం పాపులేషన్ నిష్పత్తి ప్రకారం తీసిన లోక్సభ స్థానాలు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత వచ్చే మొదటి సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మళ్ళా లోక్సభ స్థానాలను కదిలించాలన్నమాట. అయితే తెలివిగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి కరోనా రావటం వల్ల సెన్సస్ ఏదైతే డిలే అయిపోయిందో ఆ సెన్సస్ని 2026 వరకు పుష్ చేసి ఆ సెన్సస్ ఆధారంగా ఇమీడియట్గా డీలిమిటేషన్ చేయాలని ప్లాన్ చేస్తుందేమో. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో మనం సూపర్ పవర్ అవ్వాలన్నింటిలో అనుకుంటున్న ఈ తరుణంలో కనీసం మన జనాభాను మనం టైంకి కౌంట్ చేసుకోలేకపోతున్నామా? ఇదే క్వశ్చన్ అనమాట. సెన్సస్ మనం చూస్తే కోవిడ్ ముగిసి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు సెన్సస్ లేదు. ఈ సెన్సస్ కాస్త నెక్స్ట్ ఇయర్ జరిగితే ఇమీడియట్గా డీలిమిటేషన్ చేయొచ్చు.